శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక ఎలుగుబంటి వడ్రంగి కథ. కొందరు వేటగాళ్ళు ఒక ఎలుగుబంటిని వరముకొస్తున్నారు. ఎలుగుబంటి భయంతో పారిపోతూ ఉండగా దారి మధ్యలో కొయ్యలు చెక్కుకుంటూ ఒక వడ్రంగి కనిపించాడు. అప్పుడు అది అతని దగ్గరకు వెళ్ళి వేటగాళ్ల నుండి తనను రక్షించమని అడిగింది. వడ్రంగి దాన్ని తన గుడిసెలో దాక్కోమని చెప్పాడు. వెంటనే ఎలుగుబంటి వెళ్ళి గుడిసెలో దాక్కుంది. అంతలో వేటగాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇటువైపు ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చిందా అని అడిగారు వాళ్ళు వడ్రంగితో. నేను చూడలేదు అంటూ వడ్రంగి సమాధానం చెప్పాడు. కానీ అతను అలా అంటూనే తన వేలితో గుడిసె వైపు చూపించాడు. కానీ వేటగాళ్ళది గమనించలేదు. అతను చెప్పింది నిజం అనుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి ఎలుగుబంటి గుడిసెలోంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా తన దారినాది వెళ్ళిపోతోంది. నీ ప్రాణాలు కాపాడాను, అందుకు నీవు నా కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు వడ్రంగి. అప్పుడు ఆ ఎలుగుబంటి వెనక్కి తిరిగి అతనితో ఇలా అంది. నీ స్వభావం మంచిది కాదు. నీ మాటలు ఒక విధంగా, చేతలు ఇంకొక విధంగా ఉన్నాయి. అందుచేత నీకు కృతజ్ఞత తెలపాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. నేను గుడిసెలో దాక్కున్న సంగతి ఎవరికీ చెప్పనని చెప్పావు. వేటగాళ్లకు నేను గుడిసెలో దాక్కున్న సంగతి నువ్వు నీ వేడతో చూపించడం నేను చూశాను. అలాంటి నీకు కృతజ్ఞత తెలపాల్సిన అవసరం నాకు లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.